మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఈ లోకంలో ఎక్కడ నీకు దొరకదు, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తప్ప. నీవు బాగా ఆలోచించినట్లయితే నీ మీద ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి పాప నియమమును, శాప నియమమును కొట్టివేసేటువంటి గొప్ప ప్రేమ ఎక్కడా కనిపించదు ఈ లోకంలో, ఆ యేసుక్రీస్తులో తప్ప. దేవుని బిడ్డలారా, ఏ విషయములో అయినా సరే ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ యందు నిలిచి ఉండి సంతోషంగా, ఆనందంగా బ్రతకాలని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రేమను వద్దనుకుని తిరిగి లోక ప్రేమలో కలిసిపోయేవాళ్ళు, మలినంలో కలిసిపోయేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ నీవు మాత్రం యేసు ప్రేమలో నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా, ఆయన అనుకున్న విధముగా నీవు ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ ప్రేమలో నిలిచి ఉండాలని నీవు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. నీ ప్రేమను విడిచిపెట్టి దూరంగా వెళ్తూ ఉంటున్నామేమో, దూరంగా ఆలోచిస్తూ ఉంటున్నామేమో. నీ ప్రేమలో నిలిచి మేమందరము కూడా ఆ ప్రేమను అనుభవించుటకు, ఆ ప్రేమలో సంతోషించుటకు మాకు జ్ఞానమును, వివేకమును, బుద్ధిని, తెలివిని దయచేసి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.